హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. ఇది చపాతీలోకి, అన్నంలోకి, రోటీలోకి అయితే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటి చాలా రుచికరంగా టేస్టీగా ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 6 టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ బాండీలో చేస్తున్నానండి, మీరు మామూలుగా గిన్నెలలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కలర్లోకి మారింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్కి ఇలా ఉప్పు, పసుపు, కారం వేయడం ద్వారా చికెన్ తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటుంది. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చికెన్ని ఒక 2-3 నిమిషాల పాటైనా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే 1/2 ఇంచు చెక్క, ఒక 2-3 లవంగాలు, ఒక 2 యాలకులు, 4-5 మిరియాలు, 1 బిర్యానీ ఆకుని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ని ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూను ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోండి. పెరుగు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. పెరుగుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. పెరుగు కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. ఒక పీస్ని తీసి ఇలా తుంచినట్లయితే చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పెరుగుని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పెరుగులో చికెన్ని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం రెడీ చేసుకునే పోపు అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ థిక్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇలా గ్రేవీ కాస్త థిక్గా అయిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చిని లాస్ట్లో వేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి బాగా పడుతుందండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా, ఒక 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకోండి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బాండీని పక్కన పెట్టేయాలి. కర్రీనంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని దీనినంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అయిన టేస్టీ, ఒక్క టమాటో కూడా లేకుండా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ముక్క సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండే ఫ్రైడ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ని ఫ్రై చేసి మళ్ళీ మనం గ్రేవీ కర్రీ చేసుకున్నాము. సూపర్ టేస్టీగా ఉందండి. చూస్తుంటే నేను నోరూరించే కమ్మని టేస్టీ చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి.
మీరు ఈ చికెన్ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.